హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు మా తాత ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి, నాకెంతో రెస్పెక్ట్ఫుల్ గా ఆయన్ని గౌరవిస్తూ ఉంటా. ఆయనే బుచ్చయ్య చౌదరి గారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అబ్బా, చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఆ ఏజ్ కి ఆ గేజ్ కి ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధం లేదనమాట. నిజంగా ఒక సపోర్ట్ లేకుండా 2 అడుగులు వేయలేని ఈ తాతగారు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే తప్పేంటి, నిన్ను వేసేస్తే తప్పేంటి అంటూ ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. పోన్లేండి, ఆశ ఉంటది అందరికి. కలాం గారు ఏమన్నారు, కళలు కనమన్నారు, కానీ అది కాదనమాట. కానీ ఇక్కడ మా తాతగారు బుచ్చయ్య చౌదరి గారు ఆయన విశ్వరూపాన్ని ఎంత ఈజీగా చూపించారో ప్రజలకి. ఆయన మాట్లాడుతుంటే సార్ గుండెలు జల్ 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 అంటున్నాయి, వేడెక్కిపోతుంది. మోహన్ రెడ్డి గారిని ఎలా చంపుతారు, ఎప్పుడు చంపుతారు అనేది బుచ్చయ్య చౌదరి గారి మాటల్లో వినాలంటే అబ్బాబ్బాబ్బా భలే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఏజ్ లో ఉన్న మా తాతలు ఇద్దరు చనిపోయారు, ఇంకా ఎందుకు బ్రతుకున్నాడని నాకు అర్థం కావట్లేదు. అంటే బ్రతికుండటం కోసం ఏం చేశారు సార్? అంటే చచ్చిపోయే ముందు కూడా వేరే వాళ్ళని చంపేయాలి, వేరే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఆలోచన మీకు ఎలా వస్తున్నాయి? అంటే దగ్గరలో ఉన్నారు కదా, మా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఈ తరుణంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన అబ్బో అంత అద్భుతమైన మాటలు మాట్లాడారంటే మామూలు వ్యక్తి కాదు సార్. మీరు చాలా ధైర్యం ఉన్న వ్యక్తి. అసలు ఈ ఏజ్ లో ఇలా మాట్లాడే వ్యక్తుల్ని, ఏజీ గేజీ అన్ని ఉండి మాట్లాడే వ్యక్తిని చూస్తే నా భలే ఆశ్చర్యం వేస్తుంది సార్. ఒకసారి తాతగారు ఏమన్నారు వింటారా? వినండి, ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడుతున్నారు. వచ్చే దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం అందరికీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నేను ఏమంటాను, నువ్వు గంగమ్మ జాతరలో పొట్టేడు తలలకు నరకదాం అని చెప్తే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా నీ తలలకు వచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రచారం చేస్తూ నక్సలైట్లుగా మార్గం చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాతగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లెకార్డ్స్ పట్టుకోమని చెప్పలేదు. ఆ ప్లెకార్డ్స్ పట్టుకున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, మీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పార్టీ మెంబర్ కూడా. కావాలంటే ఐడి పక్క డిస్ప్లే చేస్తా, చూసుకోండి. వయసు ఎదిగింది కానీ బొర్రా బుద్ధి ఎదగలేదని మిమ్మల్ని ఎవరినంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ చూపిస్తే సరిపోతుందేమో సార్. దయచేసి మీ వయసుకు తగ్గట్టుగా మీరు రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతూ నేర్చుకోండి, లేదంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. తాతగారు రెస్ట్ ఇన్ పీస్ అని కింద చాలా మంది పెడుతున్నారు. అదేదో మున్నాబాయి ఏదో అందుట్లోనో ఒక సీన్ ఉంటది, పెళ్లి ఫంక్షన్ లోనో ఎక్కడో, అది పెడుతున్నారు. మీకు అవసరం అది సరే, అదంతా పక్కన పడండి. ఇంకేంటి నక్సలైట్లుగా మారుస్తున్నాడా? ఎవరు సార్ నక్సలైట్లుగా మారుస్తుంది? ఎవరు? అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని జైలు పాలు చేస్తుంది ఎవరు? అలా జైలు పాలు చేసినప్పుడు ఆ బాధతో నక్సలైట్లుగా మారరా? చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులన్నీ ఏంటి? దగ్గర 800 మందిని అరెస్ట్ చేశారు కదా. వాళ్ళంతా కారా? అంటే ఏంటి, ప్లే కార్డ్ పట్టుకుంటే అది మీ పార్టీ వాడు పట్టుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన కోపంతో పట్టుకొని ఉంటాడు, మనోడేలే మారుంటాడులే, మారు మనసు పొంది ఉంటాడు అని చెప్పడం నీకు ఎక్కడ కాలిందా? అన్ని కాలడానికి ఎక్కడ లేవు. ఆ బాడీ అంతా వయసుతో పాటు ఉడికిపోయి ఉంటుంది కదా, కొద్ది కూడా లేదు. ఇలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తా ఉన్నాం. సార్ మీరే సార్ గుణపాఠం చెప్తారు ఏంటి జగన్మోహన్ రెడ్డికి? సార్ ఒకసారి మీ ఇంట్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా గుణపాఠం చెప్తానని మాట్లాడొచ్చానని ఇలా మీస తిప్పాడు. మీసాలు కూడా ఇక్కడెక్కడ ఉన్నాయి కదా, సర్లే గీకండి. ఏమంటారు తెలుసా? నీ ఏజ్ ఏంది, గేజ్ ఏంది, నువ్వేంది, నీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటూ మొహం మీదే అంటారు సార్. బుచ్చయ్య చౌదరి గారు మొహం మీదే అంటారు. అవసరం మనకు ఆ పరిస్థితి? పిల్లలతో కూడా ఊహించుకోవడం అవసరమా సార్? పెద్దవారే కొద్ది పద్ధతిగా ముద్దుగా ఉన్నామని సెన్స్ లేదా మీకు? మరి ఇంత దిగజారిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారే. వయసు తగ్గట్టు మాట్లాడండి. తప్పు సార్ ఇది. దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఆలయాన్ని సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వు ఏం చేసావు? రైతులకి 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం
బుచ్చయ్య చౌదరి నీకేం చేశాడో పొగాకు రైతుల దగ్గర గురించి ఎందుకులే గాని అంత దూరం అవసరం లేదు. అరటిపళ్ళు రైతులకి ఏం చేశాడు తెలుసుగా? 1,73,00,000 ఇచ్చాడు. మీ ప్రభుత్వం చేసిందా? సింహాచలం టెంపుల్లో 8 మంది చంపేశారు కదా మీరు, రిటైనింగ్ వాళ్ళని నాసిరకం వాళ్ళు కట్టేసి 8 మందికి 2 లక్షలు ఇచ్చాడు తెలుసా? అంతెందుకు, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రమేయం రాకుండా కాన్వాయ్ వెనక వచ్చే వెహికల్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడు, 10 లక్షలు ఇచ్చారు తెలుసా? సంబంధం లేని మ్యాటర్ అది. అంతేకాదు రైతులకి ఏం చేశాడా? ప్రతి సంవత్సరం రైతు బంధు వేశాడు, రైతుల్ని ఎప్పుడు కూడా నెంబర్ 1 గా చూశాడు. మరి అటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారు. వచ్చి మీరు సంవత్సరం అవుతుంది, మీరేం పీకారు చెప్పండి? మీ అనుభవం, మీ ఏజ్ కుమ్మరించి చెప్పండి. మీరేం పీకారు? ఒక్క రైతుకు 1 రూపాయి వేసారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున? వేయలేదే. మరి ఇంత చేతకాని చెత్త ప్రభుత్వం నడిపి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి అర్హులా అని ఒకసారి మిమ్మల్ని మీరే గిల్లినా కూడా స్పర్శ జ్ఞానాలు పోయి ఉంటాయి. అంటే ఏజ్ పెద్దది కదా, మరి ముసలోళ్ళు అయిపోయారు కదా. ఇప్పుడు మరి ఎలా మాట్లాడకపోతే అధికారంలో ఉండరు. పైగా సీనియర్ నాయకులైన ఒక బిరుదు ఒకటి, సీనియర్ నాయకులైన కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, వయసు పెద్దదైనా కూడా. ఏం సార్ ఇది? తప్పు కదా సార్. అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావా కానీ ఏం చేసావు? ఓరే సామె, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాడని మీ సార్ మాట్లాడిన మాటలే సొల్లు మాట్లాడకండి. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ అప్పు ఎంతో అని. ఎందుకంటే శాసనసభ సాక్షిగా మీ ఆర్థిక మినిస్టరే చెప్పాడు ఎంత అప్పు చేశారు ఏంటో అని. జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు అప్పు చేశాడు. ఆ 2,70,000 కోట్లలో ఇంకొక 8,000 కోట్లు వేసి 2,78,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్ గా డీబీటీ ద్వారానే వెళ్ళిపోయినాయి. అది కూడా తెలియకుండా నువ్వు సీనియర్ పొలిటీషియన్ ఎలా అయ్యావు? అసలు నీ ఏజ్కి నీ గేజ్కి నీకు సంబంధం ఏంటి? అసలు నువ్వు ఎట్లాగయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు? కనీసం నీ వయసులో మనవరాల్లో ఉంటే వాళ్ళకి అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్, నువ్వు మాట్లాడే సొల్లు 2 పక్కన పెడితే వాళ్ళే నిన్ను కొడతారేమో కదా లాగి. ఏం తాత ఎంత అబద్ధం చెప్తావు, సిగ్గు లేదా ఏకత్తు అంటారేమో సార్. ఆలోచించుకోండి, ఎందుకు మనకి అసత్యాలు? రైతులు ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? పన్నుధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా? అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంట్ గా అధికారులు ఆర్బీకే సెంటర్లు తెలుసా? ముసలోళ్ళు కదా, పేరు కూడా వినంటారు. గ్రామ సచివాలయాలు తెలుసా? తెలియదు అనుకుంటా. పెద్దోళ్ళు కదా, మందమరకు బుద్ధిమాన్యం వచ్చేసి ఉంటది. రైతులకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మిర్చి రైతులకి ఎంత పడిందో తెలుసా? క్వింటా 20 నుంచి 25 వేలు పడింది. మీ ఆయంలో ఎంత పడుతుంది తెలుసా? తెలియదు కదా. ఎందుకు మరి నువ్వు రైతుగా అన్ఫిట్? ఆర్థిక శాస్త్రంలో ఎంత అప్పులు చేశాడో అన్ఫిట్. అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా నీ ఏజ్కి నీ గేజ్కి సంబంధం లేకుండా ఏదో చంపేస్తా, నేను చంపితే తప్పేదని ఏదో మాట్లాడతా, అన్నిటికీ అన్ఫిట్టే. మాటలకు మాత్రమే వీరత్వం, అంతా చేసేదంతా వేస్ట్. అంతే కదా సార్? ఏం సార్ మరి ఇంత దీనంగా దరిద్రం కోసం నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తాము. మీరు అలాంటి సార్ కత్తి పట్టుకొని ఇదే విధంగా తలను నరుకుతాము, మా ఇష్టరాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నారు సార్ తలలు తీస్తామని? అనలేదు కదా. ఆయనకెంత ఆపాదిస్తున్నారు మీరు? గతంలో కూడా ఇంతే. మీరు సాక్షి టీవీలో ఎవరో ప్యానలిస్ట్ మాట్లాడితే సాక్షి పైన, అదేవిధంగా కొమ్మినేని గారి పైన కేసులు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పి కేసులు కొమ్మినేని గారి పైన కొట్టేసింది, సాక్షి టీవీ పైన కూడా ఈ రోజు కొట్టేసింది. మరి అటువంటి క్రమంలో అప్పుడు భారతి గారిని, అదేవిధంగా సాక్షి టీవీ ఛానల్ని, అదే కొమ్మినేని గారిని, జగన్ని అందరినీ అందుట్లోకి లాగారు కదా. అయినా కూడా కోర్టులు దాన్ని తిప్పికొట్టాయి కదా. మరి అటువంటి తరుణంలో సిగ్గుతో తలదించుకుని చచ్చిపోవాలి కదా. మీరు ఎందుకు బ్రతుకున్నారు సార్? మీరు వెళ్ళి ఆటలు సాగనివ్వరా సార్? మీరు ఇప్పుడు ఆడగలిగిన ఆటలు ఏంటో తెలుసా సార్? టీ ఇచ్చుకొని రా అమ్మ అని తాగటం, ఎవరన్నా పట్టుకొని లేపండ్రా అని అంటాం. ఇలా ఇటు మించి మీరు ఏ ఆటలు ఆడలేరు సార్. ఆటలు సాగించడానికి మీకు లేదు. ఆ కత్తి వెయిట్ కూడా మీరు మోయలేరేమో నాకు తెలిసి. వణుకుతుంది సార్ మీ చెయ్యి. అరే ఎన్ని చూసుకొని మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు సాగనియో మా కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మీరు కార్యకర్తల్ని
నీ ఏజ్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంటి తాతగారు, తప్పు కదా తాతగారు. మనం చేయగలిగినవి కదా మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఎందుకు మీరు కాదంటున్నారు? అప్పుల గురించి అసత్యాలు ఎందుకు మాట్లాడుతున్నారు? సిగ్గు శరం లేదా, ఎంత ఏజ్ వచ్చినా అని ఎవరిని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? లేదని చెప్తారా? సార్ ప్లీజ్, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, మా తాతగారిని చూసినట్టు. మిమ్మల్ని ఇలా వీడియో మీ పైన చేయాలని కూడా నాకు చాలా బాధేస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? మీరేదో కత్తి పట్టుకొని పరిగెట్టుకుంటే ఒకరిని వేసేసేట వాళ్ళలాగా ప్రగల్భాలు పలికి మాట్లాడుతున్నారు. సరే జరగదు, అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. మీకు అంత సినిమా సితారా లేదు సార్. మాటలు తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. మీరు చివరికి అది కూడా చేయలేరు సార్, అది కూడా చేయలేరు. అంటే మీ అంతటి మీరు వండుకొని కూడా తినలేరు. అటువంటి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తే ఎలా ఉందో తెలుసా సార్? కోటేశ్వరం ముందుకి బెగ్గరాడు అడుక్కునేవాడు వచ్చి నా దగ్గర రూపాయి అయితే తెలుసా అని చూపించినట్టుంది సార్. ఒక కోటేశ్వరుడికి 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి కోటేశ్వరుడి దగ్గరకు వచ్చి ఒక్క ఓటున్న ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే వచ్చి నా దగ్గర రూపాయి తెలుసా అని చెప్పినట్టుంది సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వ్యక్తిగా కన్నా నిన్న పల్నాడులో చూసినప్పుడు ఒక శక్తిగా మీకు కనిపించుంటాడు. ఆయన ఏదో విధంగా కట్టడి చేయాలనో, లేకపోతే ఆయన్ని కంట్రోల్ చేయాలనో, ఆయన పైన ఇష్టానుసారంగా మాట్లాడాలనో ఒకవేళ మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మానుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి నిజంగా మీ ఇంట్లో కుక్క కూడా భయపడదేమో, ఎందుకంటే అది పరిగెడితే మీరు పరిగెట్టలేరు కాబట్టి. అటువంటి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానని చూస్తున్నారంటే, వార్నింగ్లు ఇస్తున్నారంటే, సార్ రెస్పెక్ట్ యు అలాట్. దయచేసి మనకి అలవికన్ను పనులు ఎప్పుడు మాట్లాడకండి, చేతకాని ఎప్పుడు చెప్పకండి, అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 2,70,000 కోట్లే అప్పు అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. రైతులకి మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రైతులకి పంట బీమా కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఆర్బీకే సెంటర్లు డైరెక్ట్ గా గవర్నమెంట్ కొనింది అత్యధిక ధరతోటి, గుర్తుపెట్టుకోండి. మీలాగా చేతకాని ప్రభుత్వం కాదు. సూపర్ 6లకే 3 పార్టీలు కలిసి పొర్లు దండాలు పెడుతుంటే సింగిల్ హ్యాండెడ్ గా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసుకుపోయిన 3 సంవత్సరాలు సంక్షేమం ఏ రోజు ఆగకుండా నిర్విరామంగా 170 సార్లు బటన్లు నొక్కి ప్రజల దగ్గరికి డబ్బులు డైరెక్ట్ గా డిపిటి ద్వారా చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఒక కురువుద్దుడు వచ్చేసి కోతలు కూసి కోతలు కోస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్సిపి వైపు ఉన్నది చేతకానోళ్ళు ఇంకా సార్. 2.0 అంటేనే కింద నుంచి పైదాకా వణికిపోతూ ఉన్నారు. ఎవడో బయట నుంచి ఒక కార్యకర్త వచ్చి ఒక ప్లే కార్డ్ పెడితేనే దాన్ని రాద్ధాంతం చేసి కింద మీద పొర్లి దండాలు పెడుతున్నారు. ఇట్టన్నాడని. మీరేంటి సార్ జగన్మోహన్ రెడ్డిని పీకేది అని అందరూ అంటున్నారు సార్. ఇలా అనిపించుకోకండి సార్, ఎందుకంటే మనకు చేతకాంది మనం మాట్లాడకూడదు. ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారు ఫస్ట్ వాకింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు లోపల ఏమైనా ఆలోచనలు ఉంటే అవి తగ్గుతాయి. బీపీ టాబ్లెట్లు పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే ఎనీ టైం ఎవరైనా ఏమైనా చేయొచ్చు. అంటే ఏమైనా చేయొచ్చు అంటే అటాక్లు అనుకోకండి, హెల్ప్ చేయొచ్చు. బుచ్చయ్య గారు, మీ ఏజ్కి నా నమస్కారాలు, మీ మాటలకి నవ్వులు సార్. భలే కామెడీ చేశారే, సూపర్ కామెడీ. ఇటువంటి కామెడీ వీడియో నేను ఇప్పటివరకు చూడలే. ఆ కామెడీ వీడియో పైన నేను సీరియస్ వీడియో చేస్తాను చూడండి, ఇది హైలైట్. బుచ్చయ్య చౌదరి గారు బాయ్ సార్, ఉంటాను. గుర్తుపెట్టుకుని నా పేరు మురళీరాపల్లి. కంపల్సరిగా మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ పెడితే మీరు మంచిగా మాట్లాడినప్పుడు మీ గురించి మంచిగా మాట్లాడాలని మనసారా కోరుకుంటున్నాను. మీ ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.